ఇప్పుడు మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం. 2 విజిల్స్తో ఉడకపెట్టుకున్న మటన్. ఇవి మటన్కి కావాల్సినవి: టమాటో, ఆనియన్ పేస్ట్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పేస్ట్లో మనం ధనియాలు, జీలకర్ర, సోంపు, చెక్క, లవంగాలు, గసగసాలు ఇంపార్టెంట్, అండ్ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. పాన్ పెట్టుకొని హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాము, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం మరాఠీ ముగ్గ, ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనం స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇది పట్టించిన పసుపు, కలర్ రాదు, 2 వేసుకున్నా ఏం కాదు. కట్ చేసుకున్న జీడిపప్పు వేయించుకోవాలి. పట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు పట్టుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్ మొత్తం వేసుకుందాం. మొత్తం వేగాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఒక 10 మినిట్స్ వేగాలి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మటన్ వేసుకుందాం ఇందులోకి. ఈ మటన్ లేత మటన్ కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా వేగాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ప్లేట్ పెట్టి మగ్గించుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. మనం ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేయలే, ఎందుకంటే ఉడికేటప్పుడు సాల్ట్ వేసాను విజిల్ పెట్టినప్పుడు. ఇందులో నార్మల్ కారం వేసుకోవాలి, సాంబార్ కారం వేసుకోవాలి, ఎందుకంటే పచ్చి మసాలా వేసాం. మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న మటన్ వాటర్ వేసుకుందాం.